ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా బగ్గుమంటోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ గాజాతో యుద్ధం చేస్తోంది. మళ్ళీ ఇప్పుడు ఇరాన్తో యుద్ధానికి దిగింది. అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది? ఇరాన్పై ఇజ్రాయెల్కు ఎందుకంత కోపం? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది. అయితే ఈ రెండు దేశాలు గతంలో ఎప్పుడూ ప్రత్యక్ష యుద్ధానికి దిగలేదు. కానీ ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపులు హమాస్, హిజ్బుల్లా, హౌతీలతో ఇజ్రాయెల్పై దాడులు చేయిస్తోంది. అయితే గతేడాది ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నా అవి కొద్ది రోజుల్లోనే ఆగిపోయాయి. కానీ ఇటీవల ఇరాన్ అణ్వాయుధాల తయారీకి సిద్ధమైంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే అవి తమ అస్తిత్వానికే ముప్పుగా మారుతుందని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ఇదే సమయంలో ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని ట్రంప్ కూడా ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. అందుకోసం ఇరాన్తో అణు ఒప్పందానికి కూడా ట్రంప్ సిద్ధమయ్యారు. కానీ ఇరాన్ ట్రంప్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి న్యూక్లియర్ బాంబ్ తయారీకి సిద్ధమైంది. అణుబాంబుకు సంబంధించి డిజైన్ ప్రాసెస్లో కీలక ప్రయోగాన్ని ఇరాన్ చేపట్టినట్టు ఇజ్రాయెల్కు సమాచారం అందింది. ప్రస్తుతం ఇరాన్ దగ్గర ఉన్న యురేనియంను మరింత శుద్ధి చేస్తే దాదాపు 9 అణుబాంబులను ఇరాన్ తయారు చేసే అవకాశం ఉంది. దీంతో ఇరాన్ తలుచుకుంటే కేవలం కొన్ని వారాల్లోనే అణుబాంబులను కూడా సిద్ధం చేయగలని భావించిన ఇజ్రాయెల్ ఏమాత్రం లేట్ చేసినా అది తమకే ముప్పుగా మారుతుందని ముందస్తుగా దాడులు చేస్తోంది. అణుబాంబును ప్రయోగించేందుకు వీలుగా అవసరమైన అస్త్రాలను ఇరాన్ సిద్ధం చేసుకుంటున్నట్టు ఇజ్రాయెల్ గుర్తించింది. దీంతో వెంటనే అలర్ట్ అయి అణుస్థావరాలే టార్గెట్గా దాడులు ప్రారంభించింది. అంతేకాక ఇరాన్ న్యూక్లియర్ ప్రాజెక్టులో కీలకంగా ఉన్న సైంటిస్టులను కూడా హతమార్చింది. ఓవైపు ఇజ్రాయెల్ దాడులను అడ్డుకుంటూనే ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో తిరిగి దాడులు చేస్తోంది. దాదాపు 100కు పైగా క్షిపణుల్ని టెల్ అవీవ్ పైకి ప్రయోగించడంతో అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు ఇరాన్ గగనతలంపై తాము పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ గగనతల వ్యవస్థని ధ్వంసం చేయడంతో పాటు మిసైల్ లాంచ్ వ్యవస్థలను కూడా నాశనం చేసినట్టు తెలిపింది. ఇరాన్ తమతో అణు ఒప్పందం చేసుకోకపోతే దాడులు చేస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్లో జరుగుతున్న న్యూక్లియర్ ప్రాజెక్టుపై అమెరికా దృష్టి పెట్టింది. దాన్ని అడ్డుకునేందుకు ఇప్పటికే అమెరికా తన B-2 స్టెల్త్ బాంబర్లను హిందూ మహాసముద్రంలోని డీగో గార్షియా దీవిలో మోహరించారు. మార్చి నెలలో 6, మే నెలలో 52 B-2 స్టెల్త్ బాంబర్లను తరలించారు. ఇక్కడి నుంచి ఇరాన్ 4842 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే అమెరికాకు చెందిన ఈ B-2 బాంబర్ల రేంజ్ 11,000 కిలోమీటర్లు. దీంతో అమెరికా ఇరాన్పై దాడి చేసేందుకే ఈ B-2 బాంబర్లను అక్కడికి తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ బాంబర్లు ఇరాన్ చేరుకోవాలంటే ముందుగా ఆ దేశ గగనతలంపై వారికి నియంత్రణ కావాలి. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ గగనతలంపై తమకు పూర్తి నియంత్రణ వచ్చినట్టు పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన మొదటి రోజే ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. మరోవైపు ట్రంప్ కూడా ఇరాన్ గగనతలంపై తమకు పూర్తి స్థాయిలో నియంత్రణ వచ్చినట్టు ప్రకటించారు. దీంతో ఇరాన్పై దాడి చేసేందుకు B-2 బాంబర్లకు మార్గం సుగమమైనట్టే. అదే జరిగితే మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంలో అమెరికా అడుగుపెట్టినట్టు కూడా అవుతుంది. మరోవైపు అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్తో భారత్కు సత్సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ ద్వారా భారత్ మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్తో వాణిజ్యం చేస్తోంది. ఇరాన్లోని చాబహార్ పోర్ట్ ద్వారా భారత్ పాకిస్తాన్ దాటవేస్తూ అటు ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాతో వాణిజ్యం చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు అమెరికా మినహాయింపు ఇచ్చినా ఇరాన్పై ఆంక్షలు విధించడంతో దీనిపై ప్రభావం పడుతోంది. మరోవైపు ఇరాన్ భారత్కు ముఖ్యమైన చమురు సరఫరాదారుగా ఉంది. ఇక 1992 నుంచి భారత్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. రక్షణ, సాంకేతిక, ఇంటెలిజెన్స్ రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కూడా ఉంది. ఇజ్రాయెల్ నుంచి భారత్ రాడార్ సిస్టమ్స్, బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, హెరాన్, హెర్మోస్ డ్రోన్స్, స్పేస్ ఎక్విప్మెంట్ను దిగుమతి చేసుకుంటోంది. ఇజ్రాయెల్తో రక్షణ భాగస్వామ్యం, ఇరాన్తో వాణిజ్య కనెక్టివిటీ ప్రాజెక్టులతో భారత్ పశ్చిమాసియాలో తన ఆర్థిక, రక్షణ ప్రయోజనాలను కాపాడుకుంటూ వస్తోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం భారత్పై ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. భారత్ తన చమురు దిగుమతుల్లో 80% పైగా పశ్చిమాసియా నుంచే తెచ్చుకుంటోంది. సౌదీ అరేబియా, UAE, ఇరాక్ నుంచి భారత్కు భారీగా చమురు దిగుమతి అవుతోంది. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరిస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో 20% ఇక్కడి నుంచే జరుగుతుంది. ఒకవేళ దీన్ని మూసేస్తే బ్యారెల్ చమురు ధర $120 నుంచి $150 పెరిగే అవకాశం కూడా ఉంది. చమురు ధరలు పెరిగితే భారత్ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం పడనుంది.
చమురు ధరలు పెరిగితే ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచుతాయి. ఈ పెరుగుదలతో ఫైనల్గా ద్రవ్యోల్బణం పెరిగి దాంతోపాటు ద్రవ్యలోటు కట్టుతప్పి జీడీపీ వృద్ధి రేటు కూడా మసకబారే ప్రమాదం ఉంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతలకు స్వస్తి చెప్పి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు మళ్ళీ వడ్డీ రేట్ల పెంపునకు దిగే అవకాశం కూడా ఉంది. ఫలితంగా ఈ ప్రభావం సామాన్య ప్రజలపై పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్లో 18,000 నుంచి 20,000 మంది, ఇరాన్లో 10,000 మంది భారతీయులు ఉన్నారు. యుద్ధం తీవ్రమైతే వీరి భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే భారత ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేసింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత్ యుద్ధాన్ని ఖండిస్తూ దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.